పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఇప్పుడు విద్యార్థుల నిరసనలతో మరొక అగ్నిగుండం రాజుకుంది. నెలల తరబడి అశాంతితో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో యువతరం జెన్ జెడ్ ఇప్పుడు తమ నిరసనల స్వరాన్ని పెంచింది. ఫీజుల పెంపు, ఈ మార్కింగ్ వంటి విద్యా సంస్కరణ మీద మొదలైనటువంటి ఈ శాంతియుత నిరసనలు క్రమంగా షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉప్పెనలా మారినటువంటి పరిస్థితి. ఈ నిరసన క్రమంలో ముజఫరాబాద్లో జరిగిన ఒక నిరసనలో గుర్తు తెలియని వ్యక్తి విద్యార్థుల మీద కాల్పులు జరపడం పరిస్థితిని గందరగోళంగా మార్చింది, హింస వైపు నడిపించిన పరిస్థితి. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగటం భయాందోళనలు పెంచింది. ఆగ్రహించిన విద్యార్థులు టైర్లు తగలబెట్టడం, విధ్వంసం సృష్టించడం, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ఈ ఆందోళనలు దక్షిణాసియాలోని నేపాల్, బంగ్లాదేశ్లో యువత నిరసనలను గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పీఓకేలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూస్తే అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన, ఇప్పుడు చేస్తున్నటువంటి నిరసన వేరే లెవెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలను అణిచివేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించి రోడ్ల మీదకి ఎవరు రావద్దని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ అంతకు మించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ విద్యార్థులకి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ఈ మార్కింగ్ వ్యవస్థ అసలు బాగాలేదు. ఎందుకంటే సెమిస్టర్ పరీక్షలు రాసిన తర్వాత ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నిరసన ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఫీజులు ఇష్టారీతిని పెంచేశారు. సెమిస్టర్ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి, కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి విద్యార్థుల్లో ఒక పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు సరిగా రాయనటువంటి విద్యార్థులకి ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి. అసలు పరీక్షలకు అటెండ్ కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరీక్షలు పాస్ అయినట్టుగా రిజల్ట్ వచ్చిన పరిస్థితి. ఇవన్నీ చూసి ఇంత లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది, అసలు ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి. గతంలో జరిగిన ఆందోళనలు వేరు, కానీ ఇప్పుడు విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు, యువత రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే, మరోవైపు బలగాల్ని మోహరించి, పోలీసులు మోహరించి దాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంటే ఉప్పెనలా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యార్థుల నిరసనలు ముజఫరాబాద్లో ఒక విశ్వవిద్యాలయంలో ప్రారంభమైందండి. ఫీజుల పెంపు కావచ్చు, మెరుగైన సౌకర్యాల డిమాండ్తో స్టార్ట్ అయితే అది అంతకంతకు పెరుగుతోంది. విశ్వవిద్యాలయంలో రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలని నిషేధించడం ఇంకా ఈ నిరసనలు పెరగడానికి కారణమైంది. గత జనవరిలో కూడా సెమిస్టర్ ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేశారని విద్యార్థులు ఆరోపించారు. బోధనా సిబ్బంది కూడా బకాయి పడిన జీతాల కోసం నిరసన తెలియజేశారు. ఒక విద్యార్థులే కాదు, వాళ్ళకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ మార్కింగ్ డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఇంతకుముందు నేను చెప్పినట్టు కొంతమంది పరీక్షలు రాయకపోయినా పాస్ అయినట్టుగా చెప్తా. అంటే ఇక్కడ వ్యవస్థ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయింది. ఇక్కడ ఎవరైతే బాగా చదివే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి పూర్తిగా వీళ్ళు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాసులకు కక్కుర్తిపడి కొంతమంది అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒక పెద్ద ఎత్తున స్కామ్ చేశారేమని చెప్పి మాకు అనుమానం కలుగుతోంది. అవినీతి రాజ్యం వెళుతోంది. మాకు మంచి చదువు ఇవ్వండి, మాకు మంచి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. అది కూడా పీఓకేలో ఆందోళనలు పెద్ద ఎత్తున రేగినటువంటి పరిస్థితి. బలగాల్ని మోహరించి విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయటం, తర్వాత బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, కాల్పులు చేయటం, ఇలాంటివి చేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అక్కడ విద్యార్థులు హెచ్చరిస్తున్న రోడ్ల మీద ఉండి, మీరు ఇదే విధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా ఉద్యమాన్ని, శాంతియుతంగా జరుగుతున్నటువంటి మా ఆందోళనని మీరు ఈ విధంగా తొక్కాలను చూస్తే, అణిచివేయాలని చూస్తే మరొక నేపాల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి, మరొక బంగ్లాదేశ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి, మరొక శ్రీలంక అవుతుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి. అక్కడ చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు దిష్టిబొమ్మ దహనం చేస్తూ, కొవ్వొత్తుల నిరసనలు చేస్తూ రోడ్ల మీద వేలాదిగా జెన్ జెడ్ ఉద్యమం, అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. యువత తలుచుకుంటే, దేశ యువత తలుచుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మొత్తం కూడా పాలకులు రోడ్ల మీదకి వచ్చి, పాలకులు పూర్తిగా అసలు దేశాన్నే వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్లో అదే కదా జరిగింది.
పాలకులు దేశం విడిచి పారిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న నేపాల్లో జరిగిందేంటి? అక్కడ అధ్యక్షుడి భవనం కావచ్చు, ప్రధాని భవనం కావచ్చు, అన్నీ కూడా చుట్టుముట్టేసి నాశనం చేసిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటే, యువత తలుచుకుంటే దేశాలు పూర్తిగా కూడా సంక్షోభంలో కూరుకునే పరిస్థితి ఉంటుంది. యువత ఆశలు, ఆశయాలు అనుగుణంగా వాళ్ళకేం కావాలో, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చకుండా వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే పరిస్థితి అలాగే వస్తుంది. ఆ సంక్షోభం వైపు దారి తీయకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి, వేలాదిగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది ఇంకా వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా పాలకులు ఆలోచించకపోతే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లినట్లే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు ఇంకా తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూస్తే అదే అర్థమవుతోంది.